హాయ్ అండి. నువ్వులు పల్లీలు లడ్డూలు చేస్తున్నాను. 2 కప్పుల పల్లీలు తీసుకున్నాను. ఈ పల్లీలను బాగా వేడెక్కిన తర్వాత మీడియం ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. బాగా వేగాయండి పల్లీలు. ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నానో అదే కప్పుతో నువ్వులు తీసుకుంటున్నాను. 2 కప్పుల నువ్వులు, వీటిని లో ఫ్లేమ్లో చిటపటలాడే వరకు వేయించుకోవాలి. నువ్వులు అయితే చిటపటలాడుతున్నాయండి. ఇవి మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రెండు కప్పుల బెల్లం తీసుకుంటున్నానండి. ఇది మెత్తగా మిక్సీ పడుతున్నాను. 2 కప్పుల బెల్లం అయితే సరిపోతుంది. పాత బెల్లం ఇది. పాత బెల్లం చాలా మంచిది అంటారు కదండి. పల్లీలు పొట్టు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇవి కూడా మిక్సీ పడుతున్నాను. పల్లీలు మెత్తగా కాకుండా పలుకులుగా మిక్సీ పట్టుకోండి. నోటికి తగిలేటట్టు క్రంచీగా ఉంటుంది లడ్డు, మరీ మెత్తగా ఉండకుండాని. నువ్వులు అయితే మెత్తగా పట్టుకోవాలి. ఇక్కడ నెయ్యి వేయం కాబట్టి నువ్వుల్లోంచి ఆయిల్ వస్తుంది. జీడిపప్పు, బాదం పప్పు ఏమీ వేయట్లేదండి. ఓన్లీ పల్లీలు, నువ్వులు, పాత బెల్లం. మీ దగ్గర పాత బెల్లం లేకపోతే ఏ బెల్లం ఉంటే ఆ బెల్లం వేసుకోవచ్చు. నా దగ్గర పాత బెల్లం ఉంది, ఆ బెల్లం వేస్తున్నాను. పల్లీలు క్రంచిగా పట్టుకోవాలి. నువ్వులైతే మెత్తగానే పట్టుకోవాలి. కొంచెం మిక్సీ పడుతున్నాను నేను నువ్వుల్ని. అంతా ఒక ప్లేట్లోకి తీసుకున్నానండి. ఇదంతా బాగా కలుపుకోవాలి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్నాక్స్గా పిల్లలకి 2 లడ్డూలు పెట్టండి, స్కూల్కి తీసుకెళ్తారు. నువ్వులు పల్లీలు బలం అంటారు కదండి. ఈ విధంగా మిగిలిన లడ్డూలన్నీ చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. నువ్వులు పల్లీలు వేయించుకోవడం, మిక్సీ పట్టడమే. ఎంతో సింపుల్గా చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా టేస్టీగా ఉంటాయండి. నెయ్యితో పని లేకుండా ఈ లడ్డూలు చాలా బాగుంటాయి. మీరు కూడా ట్రై చేయండి.